పున్నమి వేళ ముద్దుంగా వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా పడ్డంక ఒక్కట రాజును నేనుగానే ఏమిటంటే నేను ప్రేమ కన్నులలో గిలిలో నువ్వే నువ్వే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోనైతే మా మ్యారేజ్ డే రోజు తీసిన వీడియో అండి. మా ఆయననైతే ఎక్కువగా వీడియోస్లలో కనిపించడు. ఇది ఫస్ట్ టైము లాంగ్ వీడియోలో మా ఆయన కనిపించడము. ఇక నుంచి నీ వీడియోస్లో నేను కనిపించి నేను నీకు సపోర్ట్ చేస్తా అని ముందుకొచ్చిండు. దీనికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. మాది 8 సంవత్సరాల ప్రేమ. మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి చాలామంది ఏమడుగుతున్నారంటే, అక్క మీకు ఎంతమంది పిల్లలు అని అయితే అడుగుతున్నారు. మాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు ఇంకా పిల్లలు అయితే లేరు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనైతే త్వరలోనే ఆ కోరిక కూడా నెరవేరుతుందని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కన్నా ముందు నేను ఇంకొక 2 వీడియోలు పెట్టాను నా లైఫ్ స్టోరీ గురించి. ఆ వీడియోస్ చూస్తే కనుక నేను పెట్టే వీడియోస్ అయితే మీకు కొందరికి అర్థం కాకపో ఉండొచ్చు నా మాటలు. అవి చూస్తే కనుక మీకు అర్థమైతే. సో ప్లీజ్ అవి కూడా వాచ్ చేయండి చూడని వాళ్ళైతే. నాన్న నా విషయంలో ఏది చూడకముందే తొందరగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయిండు. తన చేతుల మీద పెళ్లి చెయ్యాలి, నా బిడ్డ మంచిగా బ్రతకాలని నాన్న ఎప్పుడు అంటుండే. కానీ నాకు అంత అదృష్టం లేకపోయింది. మనము ఏం చేయలేం కదా, తలరాత అంతే, ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు కదా. నాన్నకు కూడా నేను ఏమీ చేయలేకపోయానని నేను రోజు చాలా కుమిలిపోతున్నాను. మళ్ళీ మా నాన్ననే నా కడుపులో పుట్టాలి చంటి బిడ్డ రూపంలో, అప్పుడన్నా మా నాన్న రుణం నేను తీర్చుకోగలుగుతానని దేవుణ్ణి మొక్కని దేవుడు లేదండి. ప్రతిరోజు దేవుళ్ళకు మొక్కుతూనే ఉన్నాము. ఏ రోజైనా ఏ దేవుడైనా కరుణించకపోతాడని రోజు మొక్కుతూనే ఉంటాము. మీరందరూ కూడా మీ చల్లని బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నా అంటూ ఎవరు లేరండి. నేను ఏదైనా కూడా మీతోటే నేను చెప్పుకుంటాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు, ఏదైనా కూడా సాధ్యమే అండి. మీ చల్లని బ్లెస్సింగ్స్ ఉంటే, ఇంతమంది బ్లెస్సింగ్స్ నా పైన ఉంటే ఏదో ఒక దేవుడు కరుణిస్తాడు. ఖచ్చితంగా నా కోరిక నెరవేరుతుందని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. మా హస్బెండ్ గురించి అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాన్న అయినా అన్న అయినా ఇంకెవ్వరైనా స్నేహితుడైనా తనే అండి నాకు అన్నీ. నిజంగా మా నాన్న చూపించిన ప్రేమను, నేను ఏదైతే మా నాన్న ప్రేమను కోల్పోయినానో అది నాకు మా భర్త రూపంలో మళ్ళీ దేవుడు ఇచ్చిండు. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ నిజంగా మా నాన్నని గుర్తు చేస్తుంది. నన్నైతే చాలా బాగా చూసుకుంటాడు. నా పాలిట నిజంగా దేవుడండి మా ఆయన. ఏదో గొప్పలు చెప్పుకుంటున్నానని అయితే అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే నా లైఫ్ ముందు వేరు. ఆ సిచ్యువేషన్లో ఎవరు కూడా ముందుకు రారు. కానీ మా హస్బెండ్ నా నుంచి ఏది ఆశించకుండా ముందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకొని నాకంటూ ఒక మంచి జీవితాన్ని ఇచ్చిండు. అంతకు మించి ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి చెప్పండి. నా విషయం పక్కన పెడితే, ఒక కొడుకును కోల్పోయిన తల్లికి ఒక కన్న కొడుకులాగా మా ఆయననైతే మా అమ్మనైతే చూసుకుంటాడు. మా అమ్మనైతే రోజు నా కొడుకు లేడు అని చాలా బాధపడుతుంది. ఇంకా ఆమెకు మతిస్థిమితం బాలేక కొంచెం గుర్తుండదు. కానీ ఆమెకు ఎప్పుడన్నా ఆలోచన పడితే చాలా ఏడుస్తుంది. కానీ అల్లుడే ఆమెకు కొడుకయిండు. వీళ్ళ రుణం ఎప్పుడో తీర్చలేకపోయిండు కావచ్చు ఏ జన్మలో, కానీ ఈ జన్మలో వీళ్ళ రుణం తీర్చుకుంటుండు. నా లైఫ్లో 2 విషయాలు ఒక మిరాకిల్ లాగానే అనిపిస్తాయి. అవేంటంటే, దేవుడు ముందే మన తల రాతను రాస్తాడు అనేది నిజంగా వాస్తవం అండి. ఎందుకంటే నా విషయంలో అది జరిగింది. మా నాన్న చనిపోయినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నా వాళ్ళు అంటూ ఎవరు కూడా రాలేదు. అప్పటికి నాకు ఇంకా పెళ్ళి కాలేదు. అప్పటికి మాది లవ్ మ్యారేజ్ అని చెప్పిన కదా, మా ఆయన నాకు పరిచయంలో ఉన్నాడు కదా. అప్పుడు మా నాన్న శివము ఆఖరిగా మా ఆయన చేతుల మీద నుంచి అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది. అప్పుడు నిజంగా మా నాన్న ప్రాణం పోతూ కూడా ఒకటి అనుకున్నాడు కావచ్చు, ఈయననే నాకు అల్లుడు, నేను లేని లోటును ఈయననే తీర్చాలి, నా బిడ్డను మంచిగా చూసుకోవాలని మా నాన్న ప్రాణం, ఆ గుండె ఎంత కుమిలిపోయిందో అది గుర్తుకొస్తుంటే నిజంగా నా ప్రాణం దొరుక్కుపోతుంది. ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే ఏ జన్మల బంధం ఉందో ఖచ్చితంగా ఈ జన్మల తీర్చుకున్నాడు రుణం అనే ఒక బలంగా నేను నమ్ముతానండి దీన్ని. నాన్న విషయంలో అలా జరిగిందంటే, ఇంకొకటి అమ్మ విషయంలో కూడా జరిగిందండి. అదేంటంటే, మా మ్యారేజ్ అయిన 1 మంత్ తర్వాత అమ్మకు అస్సలు హెల్త్ బాగాలేదు. మొత్తము కిడ్నీలలో క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయి ఆమె లేవనికి కూడా రాలేదు. అప్పుడు
హాస్పిటల్లోనే అయితే జాయిన్ చేసినాం. చాలా డబ్బులు అయితే ఖర్చు అయిపోయినాయి. అప్పుడు అమ్మ బ్లడ్ గ్రూపు అలాగే మా హస్బెండ్ బ్లడ్ గ్రూపు ఒకటే కలిసిందండి. అప్పటికప్పుడు మా ఆయన బ్లడ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అమ్మ కళ్ళు తెరిచిందండి. బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉండేదంట. మా ఆయన బ్లడ్ అమ్మ బ్లడ్ చూసిరా, ఇద్దరిది కలిసిందంటే నిజంగా ఏ జన్మలో వీళ్ళకు కొడుకు ఖచ్చితంగా చెప్తున్నా, ఈ జన్మలో రుణం తీర్చుకోవాలని రాసి ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. నేను కొంచెం ఎమోషనల్గా ఈ మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరు కూడా తప్పు పట్టకండి. అంతేకాదండి, మా మ్యారేజ్ కాకముందు కూడా మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి తిననీకి తిండి లేని సమయంలో కూడా మా ఆయన రైస్ ఇవ్వడం కానీ అలాగే ఇంట్లో సామాగ్రిలు అన్నీ ఇవ్వడం కానీ కూడా చేసిండు. మాకు ముందుండి పెళ్లి చేసిన ఆంటీ వాళ్ళైనా ఎవరైనా సరే నేను కలిస్తే ఒకటే మాట అంటారు, మేము నీకు పెళ్లి చేసినందుకు మీరు మంచిగా బ్రతుకుతూ మా పేరు నిలబెట్టిరు సోని, ఇది మాకు చాలు. ఒక మంచి భర్త నీకు దొరికిండు, అలాగే మీ అమ్మకు ఒక మంచి అల్లుడు దొరికిండు అని ఇట్లా నాతోటి అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా ఆయన కోసం అయితే నేను సొంతంగా ఒక పాట రాశాను. జస్ట్ పల్లవి మట్టుకు వాడతాను. ఇదైతే మా ఆయనకు డెడికేట్ చేస్తూ పాడుతున్నాను సాంగ్ అయితే. చిరు చిరు నవ్వుల సిన్నవాడా, చిత్రాలు చేసేటివన్నీ కాడా, చూడసక్కని అందాగడ, సుక్కల నడుమ సింధూరుడా, శివయ్యో ఓ శివయ్యో నా అందాల ముత్తుల బావయ్యో, శివయ్యో నా పానమంత నీవయ్యో, శివయ్యో నా అందాల ముత్తుల బావయ్యో, శివయ్యో నా పానమంత నీవయ్యో. నేను చాలా ఇష్టంగా ఈ సాంగ్ అయితే మా హస్బెండ్ గురించి రాసిన, ఆయనకు డెడికేట్ చేస్తూ పాడాను. సాంగ్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. భర్త కడుపు నిండాలని భార్య చూస్తుంటుంది, భార్య కడుపు నిండాలని భర్త చూస్తుంటాడు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా చివరికి నిలిచేది మాంగళ్య బంధమే కదా. నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా ఉంటే ఆ జీవితం అనేది సాఫీగా జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకి అపార్థాలు చేసుకుంటూ గొడవలు పెట్టుకుంటూ దూరం కాకండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా ఉంటే ఖచ్చితంగా ఆ జీవితం అనేది నిజంగా చాలా బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ మా యానివర్సరీకి మా ఆయన ఖచ్చితంగా నాకు ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేస్తాడు. మా ఫస్ట్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీకి కూడా గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇది మా థర్డ్ యానివర్సరీ. ఇప్పుడైతే ఫోటో అండి, మా రిసెప్షన్ ఫోటోనైతే ఇట్లా ఫ్రేమ్ చేపించి ఇచ్చాడు. నాకైతే ఆ ఫోటో అంటే మస్తు ఇష్టము. ఎందుకంటే ఇట్లా ఒక ఫోటో చేయించుకుంటే ఏంటంటే మనకు ఒక గుర్తుండిపోతుంది. ఎప్పుడు కూడా మనం చూసుకున్నా కూడా ఒక గ్యాలరీ లాగా మనకు గుర్తుండిపోతుంది. నాకు ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం అండి. మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఫోటో ఫ్రేమ్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ గిఫ్ట్లన్నీ పక్కన పెడితే తను నాకు భర్తగా దొరకడమే పెద్ద గిఫ్ట్ అండి నా జీవితంలో. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎప్పుడు కూడా నాకు ఏ లోటు లేకుండా నేను హ్యాపీగా ఉండాలని చాలా చాలా చేస్తూ ఉంటాడు. ఇంతే అండి ఇంకా వీడియో. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక వీడియోలో మనం ఏం చెప్పలేకపోతున్నాం కదా. కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే సారీ అండి. ఎందుకంటే నా లైఫ్ గురించి నేను చెప్పాలనుకున్నది నేను చెప్పాను, అంతే అండి. అంతకు మించి ఏం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అందరికీ.